రాజ్ గారే రికమెండ్ చేసి మిమ్మల్ని అదండి అది మేబీ ఆగస్ట్ నుంచి ఉంటుందండి అది. ఆయన కూడా చాలా గొప్ప మనసు ప్రకాష్ రాజ్ గారు. ఒక ఆర్టిస్ట్ని పైకి తేవాలంటే ప్రకాష్ రాజ్ గారు, ఒక మంచి మనసుతోటి మాట్లాడాలంటే ప్రకాష్ రాజ్ గారు. అదే వెళ్తున్నామండి, అదే పార్వతీపురం రమ్మన్నారు, అటు బయలుదేరి ఆర్యన్ ఆర్యన్ హీరోగా. ఇది ఇన్ని ఆశీస్సులు ఉన్నాయండి. వీటికి అన్నిటికీ మించి మా పవర్ స్టార్ గారు అదే కట్ చేసి నేను అక్కడికి రాబోతున్నాను. మీరు తొందరపడి ఒక కోకిల ముందే అన్ని కూసేస్తున్నారు మీరు. నేను ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్ గా ఎలాగైతే ఇప్పుడు తెలుగు నుంచి తమిళకి వెళ్ళి మళ్ళీ తమిళ్లో అక్కడ ఇలాగే ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్ కూడా దాదాపుగా ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అదంతా అయ్యింది. మళ్ళీ మీరు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు కదా, పశ్చాత్తాపడి మళ్ళీ వెనక్కి. మీ ద్వారా అయింది ఇంటర్వ్యూ, అది 2020లో మీ ద్వారానే అయింది. అది నా ద్వారానే మాట్లాడి అరే ఇతను ఏం ప్రాబ్లం లేదు, పాపం అనవసరంగా ఎరిగించారు ఇతన్ని అని చెప్పి రాధాకృష్ణ గారు కూడా మాట్లాడి, అవును అలాగే ఉగ్రవాద శిక్షణా శిబిరం నుంచి వచ్చేవాడు మేము, అక్కడ జరిగింది ఇలా జరిగింది అది. అవును. సో మొన్న ఎందుకు ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మాకు జనసేన అసలు మీ తాలూకా కార్యక్రమాలు సంతృప్తిగా ఉందా మీకు? చాలా బాగుందండి, ఎందుకంటే 2020 నుంచి సింపథైజర్ ఆఫ్ జనసేన అండి. అవును, ఇంటర్వ్యూలు మాట్లాడటం అవి మాట్లాడటం, ఒక మంచి నాయకుడు వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఇక ఈ ట్రోలర్స్ మామూలే కదా, ఇటు ఉన్నప్పుడు అలా మాట్లాడు, అటు ఉన్నప్పుడు అలా మాట్లాడుతున్నావు, అది ఇది అన్నారు. నువ్వు ఏమి రాదు, మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మా జగనే వస్తాడు అన్నారు. చూస్తూ ఉండండి, 151-24 అన్నా నేను అప్పుడు. ఈసారి 160-24 రాకపోతే అడగండి అన్నా నేను మామూలుగా ఆయనతోటి అప్పుడప్పుడు కలవడం మాట్లాడటం. నాగేంద్రబాబు గారండి మెయిన్, నాగేంద్రబాబు నువ్వు అలా డల్గా ఉండటం మాకు ఇష్టం లేదు, నీ కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు అక్కడ మా దగ్గరికి రా అని చెప్పి వాళ్ళే పిలిచి నాకు అన్ని రకాలుగా నన్ను ఆదుకుని నన్ను ఒక మనిషిగా నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే నాగేంద్రబాబు, భీష్ముడు. అవును. సో అలాగా ట్రావెల్ అయ్యేటప్పుడు 2024లో నేను ఒంగోలు ఒక పని మీద వెళ్ళాను అమ్మవారి గుడికి. ఇమీడియట్గా రేపు పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారండి అన్నారు. ఎవరు మాట్లాడుతున్నాడో తెలియదు. ఒంగోలు నుంచి రేపు ఎందుకు నైటే కొట్టేద్దాం పదండి అని వెళ్ళిపోయాం. అది అక్కడే ఉండి పొద్దున్న ఆయన రాగానే కండవ ఆయన 1 గంట మాట్లాడాడు. ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చున్నాం అలా మాట్లాడాడు. అబ్బా, ఎవ్వరూ లేరు రూమ్లో, మేము ఇద్దరమే. మీ సిద్ధాంతాలు నచ్చినాయండి. 25 కేజీల బియ్యం కోసం కదా మనం అరువులు దాచటం, 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి. ఏంటి ఇది, ఈ యుద్ధంలో నేను ఆహుతైపోవచ్చు, నా ప్రాణాలను కూడా నేను పణంగా పెట్టి పోరాడుతున్నాను ప్రజల పక్షాన. అవును, ఆయన స్టేజ్ మీదే చెప్పారు కదా డైరెక్ట్గా. అది ప్రజల్లో మీ చేతుల్లో ఉంది ఆయుధం, మీరు దాన్ని తీసుకెళ్ళాలి. ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు, మీలో కూడా రావాలా తెగింపు అనే మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసినండి. ఒక కాఫీ తెప్పించారు, తాగాం. మీరేమన్నా ఆశిస్తున్నారా అని అడిగాడు. నాకేం ఆశించట్లేదండి, నాకు భోజనం కావాలనుకున్నప్పుడు నేను పళ్ళెం పట్టుకుని మీ దగ్గరికి వస్తాను, నాకు అన్నం పెట్టరా అని అడిగాను. అదేంటి అలాగన్నారు. అదే ఈ ఎన్నికలు నాకు అద్భుతమైన పోరాటం, నాకు ఇది గవర్నమెంట్కి, అధికార పార్టీకి, ఒక దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం. దాంట్లో నేను విజయం సాధించానంటే మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నాడు, అతను జన సైనికుడిగా ఉన్నాడు, రేపు పొద్దున్న రిటైర్మెంట్లో లైఫ్లో కూడా అద్భుతం మహానుభావుడు అని దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు. నేను అలాగే బయటకు వచ్చాం, గంట వేసుకున్నాం, ఇంకా అక్కడి నుంచి జనసేన, జై జనసేన కొట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ చేసాం. బన్నీవాసు గారు ఆధ్వర్యంలో జరిగింది. అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి. నేను విలేజ్లో
ఒక 10 సెంట్లు ఉన్నవాడు కూడా పరిగెట్టుకెళ్ళి ఓట్లు వేస్తారు. అందుకే మీకు రాత్రి 2-3 అయింది. అవును అవును, పోలింగ్ లేట్ అయింది. ల్యాండ్ పట్టుకుపోతాడేమో అని. మొన్న ఇలాగే ఉంటారు కదా చాలామంది, ఈ ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి చెప్పేస్తాను నేను నాగేంద్ర గారికి. నాకు బాగా ఆయన వెల్విషరు, బాగా వ్యూస్ వెళ్తాయి. వాడు రాసుకుంటున్నాడు ఒక పాట, జన సైనికుడు, పిఠాపురంలో ఉంటాడు. ఈ చేతితోటే పథకాలు పెట్టాను, రంగస్థలంలో పాట. ఈ చేతితోటే పథకాలు పెట్టాను, ఈ చేతితోటే డబ్బులు పంచాను, ఈ చేతితోటే బటన్లు నొక్కాను, ఈ చేతితోటే రాష్ట్రాన్ని దోచాను, ఇన్ని చేసిన నాకు 11 ఇస్తారా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా. ఇది పాడే ఆ చిన్న కన్క్లూజన్ కూడా చెప్పావా అని అన్నాను. ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా అయ్యా, ముందే దీని మీద శ్రద్ధ పెట్టుంటే, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ 11 వచ్చేవి కావు. అందుకని చెప్పి నేను ఇది బాగా ముందుకు తీసుకెళ్తాను అది పాట అన్నట్టు. అంటే మీటింగుల్లో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.